వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. అన్నదాతకు వానాకాలం పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ నెల 30న ఖమ్మం జిల్లా మదన నియోజకవర్గంలో రైతు సమ్మేళనం నిర్వహించి ఆ సభా వేదిక నుంచి రైతుల ఖాతాల్లోకి నేరుగా రైతు భరోసాను జమ చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన సెక్రటేరియట్ లో మంత్రులతో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్కెట్ లో డిమాండ్ ఉన్న 7 రకాల సన్నాలకు 500 రూపాయల బోనస్ వర్తింపజేయనున్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. వనమే మనం, మనమే వనం. ప్రకృతిని పరిరక్షిస్తే ఆ ప్రకృతే మనల్ని కాపాడుతుంది. హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి రక్షించేందుకు కోట్లాది సంఖ్యలో మొక్కలు పెంచుతున్నాం. 30,000 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాల్లో సహజ సిద్ధమైన అటవీ వాతావరణం ఉండేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం. జూబ్లీ హిల్స్ ప్రజలకు కేబీఆర్ పార్కుల తరహాలోనే ఇటు ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి నగర్ ప్రజలకు గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ ను అందుబాటులోకి తెచ్చామంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వెల్లడించారు. గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో మంత్రులు కొండా సురేఖ గారు, దుద్దిళ్ల శ్రీబాబు గారితో కలిసి గురువారం తెలంగాణ రాష్ట్ర వన మహోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఘనంగా ప్రారంభించారు. 15 కోట్ల వ్యయంతో రూపొందనున్న ఎకో పార్క్ పనులకు శంకుస్థాపన చేశారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. సంక్షేమ విద్యార్థులకు సంపూర్ణ కిట్. నేడు ఎల్బీ స్టేడియంలో శ్రీకారం చుట్టనున్న గవర్నర్ సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని సర్కారు పాఠశాలలు, సంక్షేమ గురుకులాలు, కస్తూర్బా విద్యాలయాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే యంగ్ ఇండియా ఎడ్యుకేషన్ కిట్ల కార్యక్రమానికి శుక్రవారం శ్రీకారం చుట్టనున్నారు. 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు ఇస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గురుకుల విద్యార్థులకు 22, పాఠశాల విద్యార్థులకు 7, వసతి గృహ విద్యార్థులకు 10 వస్తువులతో కూడిన కిట్లను గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు అందించనున్నారు. పాఠశాలలు, కళాశాలను మాదక ద్రవ్య రహితంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా గవర్నర్ విద్యార్థులతో ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించనున్నారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. చాతోంకి గూంజ్ ఉద్యమంలో చేరినట్టు విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు పిలుపునిచ్చారు. దేశ విద్యా వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి విద్యార్థుల స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఈ చాతోంకి గూంజ్ పేరుతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, అధిక ఫీజులు, పరీక్షా నిర్వహణలో భారీ లోపాల వంటి అంశాలపై విద్యార్థులు ఇక్కడ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందంటూ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత. విద్యా వ్యవస్థ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు ఉద్యమంలో భాగస్వాములు కావాలంటూ ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపు ఉంటుందని డీసీసీ అధ్యక్షుల సమావేశంలో పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులయ్యారని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. గురువారం ఇక్కడ ఎంపీ, ఎమ్మెల్యేల కల్చరల్ సెంటర్ లో కొత్తగా నియమితులైన డీసీసీ అధ్యక్షుల సమావేశంలో వారు మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో డీసీసీ అధ్యక్ష పదవి అత్యంత కీలకమంటూ పేర్కొన్నారు. నియామకాల్లో సామాజిక న్యాయం పాటించామని కూడా వివరించారు. ఇక్కడ వరకు ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణలో ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు బీమా కింద 66,038 మంది రైతుల కుటుంబాలకు 3,301.90 కోట్ల సాయం అందించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. బీఆర్ఎస్ నేతలు రైతు పక్షపాత ప్రభుత్వంపై బురదజల్లే కుట్ల యత్నాలు చేస్తున్నారని అవి మానుకోవాలంటూ సూచించారు. రైతు బీమా పథకాన్ని నిలిపివేసినట్టు బీఆర్ఎస్ నాయకులు చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవం. 2023 డిసెంబర్ నుంచి ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 20,090 కుటుంబాలకు 1,004.50 కోట్లు, 2024-25లో 25,861 కుటుంబాలకు మరి 1,293.05 కోట్లు అందజేశామంటూ పేర్కొన్నారు. మరి 2025-26 సంవత్సరానికి రాష్ట్రంలో 42.16 లక్షల మంది రైతులు బీమా పథకంలో నమోదు చేయించుకున్నారని తెలిపారు. వీరందరి కోసం ఎల్ఐసికి 1,359.56 కోట్ల ప్రీమియం చెల్లించాం. దీంతో 20,087 కుటుంబాలకు 1,004.35 కోట్ల బీమా సహాయంగా అందిందంటూ వివరించారు.